బౌద్ధీకరణను రక్షకత వ్యక్తికి బాధను కానీ దుఃఖాన్ని కానీ విచారాన్ని కానీ కలిగించేటువంటి సంఘటనలను బౌద్ధికపరమైనటువంటి నిర్వచనాల ద్వారా ఆ సంఘటనల నుండి ఉపశమనం పొందటాన్ని బౌద్ధీకరణ అనేటువంటి రక్షక తంత్రంగా పేర్కొంటాం. సో బాధను దుఃఖాన్ని విచారాన్ని కలిగించేటువంటి సంఘటనల నుండి బౌద్ధికపరమైన నిర్వచనాలతో ఉపశమనం పొందటము బౌద్ధీకరణ అనే రక్షక తంత్రం. తండ్రి యొక్క మరణం ద్వారా తీవ్ర బాధలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఆ బాధ నుండి ఆ వ్యక్తికి కొద్ది ఉపశమనం కలిగించడానికి ఆ వ్యక్తి యొక్క బంధువులు నీ తండ్రి ఎలాంటి కష్టం లేకుండా నిద్రలోనే సుఖంగా మరణించిన అదృష్టవంతుడు అని చెబుతున్నారు. అది ఒక బౌద్ధిక నిర్వచనం. ఆ బౌద్ధిక నిర్వచనం ద్వారా ఆ వ్యక్తి ఆ బాధ నుండి కొద్ది ఉపశమనం పొందడము బౌద్ధీకరణ అనేటువంటి రక్షక తంత్రం అవుతుంది.